కోటేశ్వర గారు, ఇకపోతే ఈ టీటీడీకి సంబంధించినటువంటి వీళ్ళ మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి, పాలక మండలికి అధికారులకు మధ్య అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి వీరిద్దరూ కూడా మీడియా ముందుకు వచ్చారు. ఈవో శ్యామలరావు గారు, అటు చైర్మన్ బిఆర్ నాయుడు గారు. ఇది ఒక డ్యామేజ్ కంట్రోల్గానే అనిపిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇది మరింత రచ్చన రాజేసింది. ఆయన క్షమాపణ అడగటం, ఈయనేమో ఎవరో చెప్తే ఎందుకు చెప్పాలంటాం, ఇటువంటి అంతా కూడా. అలాగే ఆయన ఇంకొకటి కూడా అన్నాడు, మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు, మా మధ్య ఎటువంటి డిఫరెన్సెస్ లేవు, అవసరమైతే నోటీసులు కూడా ఇస్తాము, చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి. మనకు తెలుసు ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చింది వీరిద్దరు సంభాషణ, నువ్వు అనే స్థాయికి ముఖ్యమంత్రి గారి ముందే వాగ్వాదానికి దిగారనేది. ఇండైరెక్ట్గా మరి ఆ సంస్థకి చెప్తున్నారో లేదంటే ఓవరాల్గా అన్ని మీడియా సంస్థలకి ఆయన హెచ్చరికలు చేస్తున్నాడో తెలియదు. వాళ్ళ మధ్యన అయితే డిఫరెన్సెస్ లేవంటున్నారు. ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి ఎవరేం మాట్లాడినప్పటికీ ఈ ఉదంతం జరిగిన తర్వాత జనం మర్చిపోవడం ప్రారంభించారు. మర్చిపోవడం ప్రారంభించిన తర్వాత మళ్ళా ఈవో గారును చైర్మన్ గారు దాన్ని కెలుగుతున్నారు. ఇవాళ మళ్ళా మాట్లాడటం అంటే ఏమి లేదు అని ఎవరి మీదనో తోయడం అంటే అత్యంత బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రకటనలు అవి. ఈవో గారు చేసినా లేకపోతే చైర్మన్ గారు చేసినా. ఒకవైపు సమన్వయం లేక లేదా వైఫల్యంతో ప్రాణాలు పోయి అంత జరిగితే తీరిగ్గా 3 రోజుల తర్వాత జరగాల్సిన కంపంతా జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఎవరిని నిందిస్తారు వీళ్ళు? వీళ్ళకు ఉన్నటువంటి నైతిక హక్కు ఏమిటి? ఈవోకి కానీ టీటీడీ చైర్మన్ కానీ ఏమైనా జవాబుదారీతనం ఉందా? ఇంత గబ్బు పెట్టిన తర్వాత మళ్ళా వాళ్ళకి వెళ్ళుకోవడం, వాళ్ళ కంపెనీ వాళ్ళకి వెళ్ళుకోవడం తప్ప ఇది మరొకటి కాదు. ఈ విధమైనటువంటి ప్రకటనతోటి, అందులోనే చైర్మన్ మీడియాకి, ఒక మీడియా సంస్థకి చెందినటువంటి వ్యక్తి, మీడియాలో వచ్చేటువంటి వార్తలు ఎట్లా ఉంటాయో ఆయనకి తెలుసు. అయినా కానీ ఒక రాజకీయ నాయకుడిలాగా కబుర్లు చెప్తున్నారు అంటే ఏమిటిది? అందుకని జనం మర్చిపోతున్నటువంటి దాన్ని మళ్ళా కెలికారు అనేటువంటిది ఒకటి. రెండోది, ఈ కెలుకులు అనేది ఇంతటితో ఆగదు. డెఫినెట్ గా రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి గురించి ప్రతిదాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అదేవిధంగా బీజేపీ వ్యవహార శైలి గురించి ప్రతిదాన్ని తెలుగుదేశం వాళ్ళు అనుమానించి సందేహించడానికి ఇటువంటి ఉదంతాలు, ముఖ్యంగా ఈ ఉదంతం ఒకటి గట్టి పునాది వేసింది. ఇది రాబోయే రోజుల్లో మరింత పెరగడానికి దారితీస్తుంది తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. ఓకే, వరలక్ష్మి గారు, వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది. సరే, ప్రాణాలు కూడా పోయినాయి. దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా ఆయన క్షమాపణలు చెప్తూ బాధ్యత తీసుకోవాల్సిందే కూటమిలో ప్రతి ఒక్కరూ కూడా అని అంటున్నప్పుడు దానికి ఏదో ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ లాగా ఇది ముందుకు వచ్చినట్లుగా కనపడుతోంది. రెండోది, వార్తలు వస్తున్నాయి ఇది ఆల్రెడీ ఇక్కడ సమన్వయ లోపం ఉంది కాబట్టి మళ్ళీ పూర్తి స్థాయి ప్రక్షాళన జరుగుతుంది, వీళ్ళిద్దరిలో ఒక సీట్ అయితే అవుట్ అని చెప్పేసి. సో వాళ్ళ సీట్ కాపాడుకునే దానిలో భాగంగానే ఈ రకమైన ప్రకటనలు చేస్తున్నారు. ఇది ప్రకటనలో పక్కన పెడితే జరిగిన దురదృష్టకరం. ఎవరు కూడా సార్ అంత పెద్ద ఇన్సిడెంట్ ఇది తిరుమల చరిత్రలో అంటే ఏదో చిన్నదిగా మనం ఎవరు కూడా దాన్ని కొట్టేసడానికి ఏం లేదు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా అది ఆయన చెప్పడం చాలా కరెక్ట్. వీళ్ళు కూడా ఆయన కంటే ముందు కూడా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైతే నేను తర్వాత వాళ్ళు కూడా మీడియా ముఖంగా చెప్పారు. రెండవది, ఎందుకంటే సార్ ఇవాళ మీటింగ్ కూడా ఏంటంటే చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. ఒకవేళ సమన్వయ లోపమో లేదా అనేది పక్కన పెడితే ఈ 3-4 days ఏంటంటే వాళ్ళకి ఉన్న బిజీ షెడ్యూల్ అనుకోండి, ఎక్కడెక్కడ మిగతా డ్యామేజెస్ జరగకుండా చూడటం. ఇప్పుడు వాళ్ళకి టైం దొరికింది కాబట్టి వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇస్తున్నారు. ఎందుకంటే అది ఒక పెద్ద సంస్థ, ఒకరితోనూ ఎక్కడ అంటే సమన్వయ లోపం అయిందా లేదా అనేది కాదు, ఖచ్చితంగా ఏదో ఒకటి అంటే ఎవరు చూసుకోండి. కానీ ఆ రోజు యాక్చువల్ గా అయితే ఎవరో ఒక మహిళ కళ్ళు తిరిగి పడిపోయింది, తీసుకొచ్చే ఇన్సిడెంట్ లో తీసామని అన్నారండి. ప్లస్ అక్కడ కూడా ఏంటంటే ఒక 2500 మెంబర్స్ ఎంతమంది ఉంటారు. మనం బ్రహ్మోత్సవాలు కూడా చూసామండి. వీళ్ళు వచ్చిన తర్వాత, ఈవో గారు వచ్చిన తర్వాత కూడా ఒక బ్రహ్మోత్సవాలు జరిగాయి. అప్పుడు ఎన్నో అంటే మనకు గరుడ్ సేవ రోజు చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కదండి. అలాంటి క్రౌడ్ కూడా మేనేజ్ చేసినప్పుడు వీటి కూడా మనము ఒక ఇన్సిడెంట్ ని పట్టుకొని
దాన్ని కూడా మనం అది ఎవరు కూడా అనుకోరు, ఈవో గారైనా చైర్మన్ గారైనా పాలక మండలి కూడా ఇలా అవ్వాలని ఎవరు అనుకోరు కూడాను. కాకుండా జరిగింది కాబట్టి మాకు ఎటువంటి సమన్వయ లోపం లేదు, మేమందరం బాగానే ఒకరికొకరం ఖచ్చితంగా అనుకునే చేస్తున్నామని వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదండి. అందుకనే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు ఎవరైనా ఇంకా ఏదైనా డౌట్ఫుల్ గా ఉంది, మనం తిరుమలకి వెళ్ళాలంటే ఇంకేదన్నా ఇబ్బంది ఉందా అని. ఇవాళ యాక్చువల్ గా ఇవాళ కూడా మీరు తిరుమలలో చూస్తే యాక్చువల్ గా ప్రతిసారి వైకుంఠ ఏకాదశి ఎలా ఉంటదంటే చాలా హరిబరిగా ఎక్కువ రష్ అట్లా ఉంటది. ఇప్పుడు అలా లేదు. ఒక సామాన్యంగా మనం దర్శనం చేసుకుంటే ఎలా ఉంటుందో L1 లో అలా ప్రశాంతంగానే జరుగుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళందరూ ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకునే జరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో ఎవరికైనా ప్రజలకు ఏదైనా చిన్న డౌట్స్ ఉంటే ఉండాలని. ఇంకొకటి కూడా మీడియాకి కూడా ఏం చెప్తున్నారంటే అండి, ఫలానా మీడియా అని కాదు, ఇది కాదు, మీడియా ఎప్పుడైనా కానీ ఏదన్నా ఉంటే రాంగ్ థింగ్ అయినా రైట్ థింగ్ అయినా ప్రజల ముందుకు తీసుకొస్తుంది. అది మీడియా బాధ్యత కూడా. ఇవాళ ఏ గవర్నమెంట్ రన్ అవ్వాలన్నా, ఏ ధార్మిక సంస్థలు రన్ అవ్వాలన్నా మీడియా కూడా ప్రథమ పాత్ర పోషిస్తుంది. కాబట్టి దాన్ని మనం స్వాగతం చెప్పాలి. రెండోది మీడియాని కూడా వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేశారంటండి, ఏదైనా మీరు ప్రశ్నించేటప్పుడు ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఒకసారి వేయండి. ఎందుకంటే ప్రజలందరూ కొంచెం వేరే వేరే అంటే డిస్టర్బ్ కాకుండా ప్రజలకి రకరకాల అనుమానాలకి తావివ్వకుండా ప్రవర్తించమని వారు చెప్పారే కానీ ఇందులో మీడియానే తప్పు అని కూడా వారు ఎక్కడ ప్రస్తావించలేదు. మీడియా బాధ్యత కూడా ఉంది కదా సార్. యాక్చువల్ గా కొన్ని ఏంటంటే మీ ద్వారానే మా అందరికి తెలుస్తుంటాయి కాబట్టి కొంచెం ఇంకా అగ్రెసివ్ గా భయభ్రాంతులకు గురి కాకుండా మీరు ఏదన్నా ఉంటే చిన్న ఉంటే క్లారిఫై చేసుకోండి అని కూడా వారు చెప్పారు. అందుకని దాన్ని కొంచెం మనం ఆ వేలో కూడా ప్రజలకి మనం క్లారిఫికేషన్ ఇచ్చిందని కూడా అనుకోవాలండి. ప్రతిదీ ఎందుకంటే సార్ చిన్న సంస్థ కాదు, చిన్న మన ఇంట్లోనే 100 ఇష్యూస్ వస్తా ఉంటాయి. ఒక అన్నా తమ్ముళ్ళు ఏదో చిన్న ఒక బాల్ దగ్గర ఏదో చిన్న ఇష్యూ వస్తే మళ్ళా కాంప్రమైజ్ అయిపోతుంటారండి. ఒక్కొక్కసారి ఆ ఇష్యూస్ లో ఏదన్నా చిన్నవి సీఎం గారి ముందు అంటే మేబీ ఒక చిన్నది ఏదన్నా వచ్చిండొచ్చు, కానీ వరలక్ష్మి గారు వాళ్ళ మధ్యలో విభేదాలుంటే సామాన్య జనానికి వచ్చింది ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఏదైనా కావాలంటే వాళ్ళ ఈగోస్ వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ దాని మూలంగా ప్రజలకి సామాన్య భక్తులకి ఇబ్బందులు కలగకూడదు. ఆ రకంగా జరిగితే మాత్రం అది క్షమించాలన్నటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏ రకమైనటువంటి ఆధిపత్య ధోరణులు ఉన్నాయో అవి మీరు చూసుకోండి. దాని ఎఫెక్ట్ భక్తుల మీద పడుతున్నప్పుడే కదా సమస్య వచ్చేది. అది అక్కడ దాన్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్ బాజీ గారు. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్తున్నారు, కింది స్థాయి ఉద్యోగులని అధికారులను మాత్రమే ఇక్కడ కారణంగా చూపించారు అని చెప్పేసి క్లియర్ గా పై స్థాయిలోనే ఇదంతా కూడా సమన్వయ లోపం ఉందని చెప్పేసి ఆయన అంటుంటే ఆఖరికి మనం చంద్రబాబు గారు కూడా ఈ మండలి లేదంటే ఇంకా అధికారులని ఎగ్జిక్యూషన్ చేసే వాళ్ళని ఆయన తప్పుపట్టారు. 2500 మందిని కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆయన ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఈవో శ్యామలరావు గారు అసలు ఎవరో ఒక మనిషి తప్పిదం వలన ఇదంతా జరిగింది, మేము అసలు ఈ 6 నెలలుగా ఎంత చేశాము ఇవన్నీ మీరు చూడలేదా, లడ్డు క్వాలిటీ పెంచాము, ప్యూర్ ఘీ వాడతాము, అడల్టరేటెడ్ ఘీని పట్టుకున్నాము తీసేసాము, రైట్ కాదంటలేదు. అలాగని చెప్పేసి మా మధ్య అసలు సమన్వయ లోపం అనేది లేదు, ఏదో ఒక వ్యక్తి తప్పిదం వల్ల మేము అంతా భరించాల్సి వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. అంత అంటే ఇక్కడ మరి ప్రభుత్వం ఏమన్నా చెప్పి పంపించింది వీళ్ళిద్దరిని అని అనిపిస్తోంది. ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళండి, ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ, మీడియాలో ఏమైనా పిచ్చోళ్ళ, మీడియా వాళ్ళు వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏమీ లేకపోతే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మీటింగ్ లో ఇద్దరికి చివాట్లు అక్షంతలు ఎందుకు పెడతారండి? అట్లాగే ఆయన అమరావతి వచ్చి ఇక్కడికి వచ్చి ఈవో గారు కానీ విడివిడిగా వచ్చి ముఖ్యమంత్రి గారి ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకుంది నిజం కదా? ఎందుకు పిచ్చోళ్ళు చేస్తారు? వీళ్ళు జరిగింది గౌరవంగా హుందాగా జరిగింది తప్పని ఒప్పుకోవాలి, కానీ మళ్ళీ బెంకాలు ఏంటండి ప్రజలకి? మళ్ళీ మీడియా వాళ్ళు దుష్ప్రచారాలు నమ్మద్దు. ఏం నమ్మకూడదు? జరిగింది 6 చనిపోయింది మీ అసమర్థత నిర్వహణ వల్ల కాదని చెప్పేసి చెప్పేది నమ్మాలా? ఏమి మీడియా అనేది మీరు మీడియాకి చెందిన వ్యక్తే. మీడియా ద్వారా మీరు అనేక ప్రచారం చేస్తున్నారు, అనేక ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. ఏదైతే జరిగిందో దాన్ని మీడియా విశ్లేషిస్తుంది, ప్రజలు చూస్తారు. మీడియాను నమ్మొద్దు అంటే ఏం నమ్మకూడదు?
మీరిద్దరు ఈఓ మధ్య సమన్వయం లేదన్నది లేదని వీళ్ళు చెప్పింది నమ్మాలా? జరిగింది నమ్మకూడదా? ముఖ్యమంత్రి గారు జోక్యం అబద్ధమా? ఇవన్నీ ఎందుకండి? ఆయన అంత పెద్ద మనిషి ఆ రకంగా ఆయన సమర్థించుకో. ఇవాటికి కూడా ఆయన ప్రోటోకాల్ వల్లే ఇదంతా జరిగింది దుర్ఘటన. మేము వెళ్ళి ఇచ్చేసాము, చెక్కులు ఇచ్చాము, అవన్నీ ఇచ్చాము అని చెప్తా ఉంటాడు. అవన్నీ ఇచ్చారు, అది ఇవ్వటం మీ బాధ్యత. అసలు జరిగిన లోపాలు ఎందుకు జరిగింది? ఖచ్చితంగా ఈఓ, అడిషనల్ ఈఓ, చైర్మన్ల మధ్య ఉన్న అగాధమే దీనికి కారణం. సమన్వయ లోపం. వీళ్ళు చిన్నపిల్లలాగా మాట్లాడుకోవటం మానేశారు. 15 మీటింగులు జరిగినా ఒక్క మీటింగ్కే చైర్మన్ అటెండ్ అయ్యాడు. ఇది వాస్తవం కాదా? మీడియా ఇది బయటికి తీసుకొస్తే మీడియా తప్ప? ఇప్పటికైనా ఇలాంటి మానేసి సిన్సియర్ గా సేవ ఎలా చేయాలి, ప్రజలకి సిన్సియర్ గా ఎక్కడ లోపాలు ఏమున్నాయనేది తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటే ప్రజలకు మంచిది. ఇవాళ పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ఇవాళ మీరు ఎన్ని మాటలు చెప్పినా గానీ ఈ ఉదంతం, ఈ దుర్ఘటన ప్రజల హృదయాల్లో నుంచి వెళ్ళిపోతుందా? ఇది కరెక్ట్ కాదండి. బిఆర్ నాయుడు గారు ఇప్పటికీ కూడా ఆయన పశ్చాత్తాపం లేదు, ఆయన చనిపోయిన వారి పట్ల సానుభూతి లేదు, ఆయన చిత్తశుద్ధి లేదు. ఇప్పటికీ కూడా ఏదో బెంకాలు చెప్తా ఉన్నాడు. ఈఓ గారు విడిగా ప్రెస్ మీట్ చూశాను నేను. ఏమీ లేదన్నట్టుగా సత్యహరిచంద్రులాగా నీతిమంతు వాళ్ళిద్దరు చిరకాల మిత్రులాగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు చిరకాల మిత్రులాగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు బాయ్ బాయ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు ఏమైంది? ముఖ్యమంత్రి గారు ఎందుకు వాటిలు పెట్టారు మిమ్మల్ని? ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు వీళ్ళ లోపం వల్లే జరిగింది అని చెప్పేసి. పోయిన గవర్నమెంట్ పెట్టిన సిస్టమ్స్ మీరు ఎందుకు ఫాలో అయ్యారు? ఇది తప్పు కాదా? ముఖ్యమంత్రి గారు ఈ ప్రశ్న వేయలేదా? అది ప్రసారం చేసే మీడియా తప్ప? డెఫినెట్ గా మీడియా ప్రసారం చేస్తుంది. మీడియా జనంలో తీసుకెళ్తే మీడియా బాధ్యత. మేము ఇన్ని మంచి పనులు చేశాము ఈ చెప్పకుండా ఇదే తీసుకెళ్తారండి. ఇదే తీసుకెళ్తారు. మీరు చేసిన మంచి పనులు చేయటం మీ బాధ్యత. మీరు తప్పు చేసినే తీసుకెళ్తారు మీడియా బాధ్యత అది. మళ్ళీ మీరు తప్పులు చేయకుండా సరిదిద్దుకోవాలని మీడియా బాధ్యతగా ఫోర్త్ ఎస్టేట్ గా మీడియా చెప్పుద్ది. మీరు మీడియా తప్పడితేట రేపు మీ మీడియాలోనే వస్తుంది. చాలా చాలా ఐటమ్స్ వస్తాయి. అప్పుడు మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలా? కాబట్టి వీళ్ళ ధోరణి కరెక్ట్ గా లేదండి. ఇప్పటికైనా కానీ వాళ్ళు చిత్తశుద్ధితోటి రియలిస్టిక్ గా మాట్లాడితే బాగుంటుంది. అట్లాగా అక్కడ లోటుపాట్లు చాలా ఉన్నాయి. కొండ మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో అయినా సరిదిద్దడానికి ఐకమత్యంతో అధికారులు ప్లస్ చైర్మన్ బోర్డు ఒక మీటింగ్ వేసుకొని వాటిని చెక్ లిస్ట్ తయారు చేసుకుని 1 by 1 సరిదిద్దే ఏర్పాట్లు చేస్తే ప్రజలు సంతోషిస్తారు, భక్తులు కూడా ఆనందిస్తారు, నమ్మకం కుదురుద్ది భక్తులకు కూడా. హేమకుమార్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి కుర్చీ స్థానభ్రంశం యొక్క ప్రమాదాన్ని గ్రహించే ఈరోజు కూడబలుక్కొని మీడియా ముందుకు వచ్చారు అని అంటే మీరేమంటారు? ఉండొచ్చు సార్. ఎందుకంటే ఆ రోజు ఏదైతే జరిగిందో సంఘటన చాలా హృదయ విదారకం. ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను. ఏదైతే సిచ్యువేషన్ జరిగిన కరెక్ట్ గా 10-15 నిమిషాల్లోకి నేను అక్కడ ఉన్నాను. ఏదైతే బైరాపట్టి పార్క్ లో జరిగిందో అక్కడ అంటే సమన్వయ లోపమా లేదంటే ప్రజల్లో కూడా ఓపిక లేదు. ఎందుకంటే ఇక్కడ 2 రోజులు సార్, ఏకాదశి ద్వాదశి దర్శనం కోసమే కొట్టుకుంటారు సార్. మామూలుగా 10 రోజులు దర్శనం ఉంది. ఓపిక అనేది ప్రతి ఒక్కరికి మనం మీద ఇప్పుడు అది తప్పు అనేసరి కానీ ఇంకోటని కానీ నేనైతే చెప్పను. కానీ ప్రజల్లో కూడా కొంచెం సమన్వయం ఇది ఉన్నారు సార్. అంటే నిన్న సొంతంగా మనకే ఇది మనమే ముందు వెళ్ళిపోవాలి, మనమే చూసుకోవాలనేసరి దీంతో చాలా చూద్దాం సార్. గరుడ సేవ అనేసరి తిరుపతిలో తిరుమల కొండపై జరిగేటప్పుడు దాదాపు 4 లక్షల మంది, 4 లక్షల నుంచి 5 లక్షల మంది వస్తారు సార్ జనం. అప్పుడు చిన్న ఇది కూడా జరగదు సార్. ఎక్కడికెక్కడికి అక్కడ చెట్లు. కానీ ఇక్కడ జరిగిన విషయం కూడా అన్ని తెచ్చేసి పెట్టారు సార్. జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ అంతే సబ్జెక్ట్ అంతే. వాళ్ళు పెద్ద ఇది కూడా కాదు. నేను చూశాను దాదాపు రాత్రి 2 గంటల వరకు ఉండి ఎక్కడెక్కడ మా ఎమ్మెల్యే గారు కూడా పర్యవేక్షించి అప్పటికప్పుడు పుట్టిన వచ్చి ఎక్కడ ఏం జరిగింది అనేసి చూసి దాన్ని చేసి చక్కబెట్టడానికి, వాళ్ళకి న్యాయం జరగడానికి, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడానికి చేసి అందరూ కలిసికట్టుగా చేశారు సార్. కానీ అదొక్క చిన్న లోపం జరగకుండా అంటే నిజంగానే తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇలాంటి సంఘటన జరిగింది. కానీ మీరు అడిగిన వీళ్ళిద్దరి మధ్య సమన్వయ లోపం అంటారా అంటే ఆ సిచ్యువేషన్ లో ఆ వేడి మీద ఎవరు నువ్వా నేనా బాధ్యత లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ముందరనే టీటీడీ ఏడీ బిల్డింగ్ లో అత్యవసర సమావేశం పెడితే ముఖ్యమంత్రి గారి ముందరనే మీది తప్పు అనేసి అడగడు. ఎందుకంటే అది వాళ్ళిద్దరి మధ్యలో వాదన జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అలాంటి కాదు జరిగిన దాంట్లో మీద
మన యాక్షన్ తీసుకోవాలి, కానీ మీరు ఇది మాట్లాడడం కూడా కాదని చెప్పారు సరే. కానీ తర్వాత కాస్త టైం, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు వచ్చే వర్డ్స్ ఒకలాగా ఉంటుంది సార్. మన కోపంతో ఉండేటప్పుడు మాట్లాడే మాటలు కానీ, కొద్దిగా శాంతంగా అయిన తర్వాత మాట్లాడే మాటలు కానీ రియలైజ్ చేసి వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని కూడా కొత్త, అంటే ఇప్పుడు మీడియా అన్నారంటే మన ఏదైతే ఛానల్స్ ఉన్నాయో ఛానల్స్ కాదు సార్, కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అది కావాలనే ట్రోలింగ్ ప్రజల్లో కొద్దిగా అపనమ్మకం తీసుకెళ్లేలాగా ఆ టీటీడీ మీద ఒక తప్పుడు ఇదిగా వేసేలాగా కొన్ని నేను కూడా చూసాను సోషల్ మీడియాలో. ఐ మీన్ లైక్ యూట్యూబర్స్ అలాంటి సోషల్ మీడియాలో వాళ్ళు సొంత వీడియోలు చేసుకునే దాంట్లో. ఈ మీడియాలో అయితే మాత్రం ఎక్కడ ఇది జరిగిందా, ఏం జరిగిందో యాక్టివిటీస్ నేను ఉన్నాను, నేను చాలా మంది మీడియాతో మాట్లాడాను, ఏం జరిగిన విషయము అక్కడ జరిగిన ఒక్క చిన్న తప్పిదం అంతే. అది ప్రజల్లో కూడా సమన్వయం లోపం వల్ల దీనికి ఖచ్చితంగా కూటమి తరపున నా తరపున కూడా ఖచ్చితంగా ప్రజలకు కూడా సారీ చెప్తున్నా. ఎవరైతే నష్టపోయారో నష్టాన్ని కూర్చే పరిస్థితి అయితే ఎవరికీ లేదు, ఎవరి వల్ల కాదు. కానీ ఈ రోజు ప్రతి ఒక్క చోట ఎక్కడెక్కడైతే ఆరోగ్యం పట్ల కొద్దిగా దెబ్బతిన్నారో వాళ్ళకి దర్శనం చేయించి తిరిగి వాళ్ళ ఇళ్ళ కాడికి తెంపి మళ్ళీ వాళ్ళకి ఏమేం కావాలో మంచి చెట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా చేశారు. కానీ ఆ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం దాని కూడా ఏకమంది. అది జరగకూడని సమస్య ఏదైతే జరిగిందో ఖచ్చితంగా అదైతే తప్పే. కానీ ఇది యాక్సిడెంటల్ అని చేశారు, అది మానవ తప్పిదము. ఇంకోటి ఏంటంటే యాక్సిడెంటల్ అంతే. ఒక యాక్సిడెంట్ అనే సెన్స్ ఎవరు ఊహించరు, జరగాలనేసి ఎవరు కోరుకోరు, జరగకూడని విషయం జరిగింది. కానీ సిచ్యువేషన్ అయితే మాత్రం ఒక యాక్సిడెంటల్ గా జరిగింది తప్పితే ఇంటెన్షనల్ గా ఎవరు కానీ ఒక పోలీస్ యంత్రాంగం కానీ నేనే పబ్లిక్ నేను మీడియాలో మాట్లాడేటప్పుడే చెప్పాను, టీటీడీ యంత్రాంగము పోలీస్ యంత్రాంగము ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సిన బాధ్యత అయితే ఉంటుందని నేనైతే చెప్పాను. ఎందుకంటే జరగ బాధ్యతగా ఎక్కడైతే ఉన్నారో ఖచ్చితంగా చేయాల్సిన అలాంటి వాళ్ళ బాధ్యత వహించారు. సిచ్యువేషన్ ఏదైతే జరగకూడని విషయం అయితే జరిగిందో అది అయితే మనకు చాలా బాధాకరము. చూసిన సందర్భాలు అయితే మీరు తెలియజేస్తున్నారు. సురేష్ గారు, ఇప్పుడు వారు చెప్తూ ప్రజలు కూడా సమన్వయం పాటించాలి అంటున్నారు. ఇక్కడ ప్రజలు ఎట్లా పాటిస్తారండి సమన్వయం? మీరు 1,20,000 మందిని ఆహ్వానించారు టికెట్లకి. అట్లాగే మీరు ఏర్పాట్లు చేయాల్సిన రీతిలో చేయకుండా, ప్రజలంటే సమూహం అండి, ప్రజలు ఒక సమూహం. అక్కడ గేట్లు తెరిచి లోపలికి తోసేస్తే నేను తోసుకోవడం వెళ్ళరా, నాకు ముందు టికెట్ కావాలని తీసుకోవాలని చెప్పేసి ఆ ఇది ఉంటుంది కదా. ఎవరు ఆపగలుగుతారు? ఏ ప్రజలను ఆపుతారు? ఏ మనిషిని ఆపుతారు? ఏ మనిషిలో సమన్వయం మీరు నింపగలుగుతారు? అది కరెక్ట్ కాదండి. మనం ఏర్పాట్లు లోపాలు పెట్టుకొని ప్రజలు సమన్వయం పాటించాలంటే ఏం కరెక్ట్ అండి? అది కరెక్ట్ కాదండి. ప్రజలు ఎప్పుడు సమన్వయం ఉండదు. ప్రజలు ఎవరు వాళ్ళు చేసింది తప్పు హేమకుమార్ గారు ఒక్క నిమిషం హేమకుమార్ గారు అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన మొన్న టీటీడీ ఇక్కడ కింద తిరుపతిలో జరిగిన అక్కడ ప్రేక్షకులు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, లేదంటే ఇక్కడ భక్తులు అవ్వచ్చు, ఎవరైనా కానీ సంయమనం అనేది అంత క్రౌడ్ ఇచ్చినప్పుడు ఇంపాసిబుల్. అది దాన్ని అంటారు క్రౌడ్ మేనేజ్మెంట్ అంటారు. దానికి కొన్ని మొడాలిటీస్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. అవి ఫాలో అవటంలో అక్కడ అవి ఫాలో అవ్వలేదని క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ క్లియర్గా ఆ మొడాలిటీస్ ని ఫాలో అవ్వలేదు, సరైనటువంటి పోలీస్ యంత్రాంగం అక్కడ లేదు, ఒక అండర్స్టాండింగ్ లేదు, పైనుంచి మానిటరింగ్ లేదు, కోఆర్డినేషన్ మిస్ అయింది. ఇవన్నీ క్లియర్గా తెలుస్తున్నాయి, ల్యాప్సెస్ ఉన్నాయి అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే తిరుమలలో ఉన్నటువంటి వ్యవస్థ కింద తిరుపతిలో లేదు అనేది క్లియర్. అలాంటప్పుడు తిరుపతిలో కొన్ని ప్లేసెస్ లో కౌంటర్లు పెడుతున్నారు అనుకున్నప్పుడు పైన తిరుమలలో ఎటువంటి వ్యవస్థ అయితే ఉందో అటు ఇటుగా సేమ్ అదే స్థాయిలో పగడ్బందీ మొడాలిటీస్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ ఇక్కడ ముందస్తు చర్యలు తీసుకోవాలి. అది లోపించింది అనేదే కదా ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేసేటటువంటి పరిపాలన వ్యవస్థ అయినా కానీ లేదంటే కనుక పాలక మండలి కానీ ఈ రెండింటి మధ్యలో సమన్వయం లోపం చెడిందనే రైట్. ఎనీవే
దీని గురించి చాలాసేపు మాట్లాడాము, ఇంతకుముందు డిబేట్లో కూడా చర్చించాము. చూద్దాం, ఐ మీన్ ఎలాగో వీరు కూడా హామీ ఇచ్చారు కదా ఫ్యూచర్లో జరగకూడదు. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు మళ్ళీ లడ్డూ కౌంటర్ సంబంధించి అక్కడ ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే, అఫ్కోర్స్ దాన్ని యాక్సిడెంట్గానే చూద్దాం. అదేదో సర్వర్లో ప్రాబ్లం వచ్చి కంప్యూటర్కి సంబంధించిన సర్వర్లో ఏదో బర్న్ అవడం మూలంగా అది. బట్ అదేమి మేజర్ విషయం కాదు. బట్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే లేటెస్ట్గా ఒక బస్సు కూడా ఏదో అడ్డం పడిందంట, దాన్ని ఏదో తీస్తున్నారు. ఏమి జస్ట్ మైనర్ ఇంజురీస్ మాత్రమే, ఎవరికి ఏమి ఎటువంటి ప్రాణ నష్టం లేదు. అంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి. సో ఒకసారి చెప్పలేము, అంటే దురదృష్టం అంటారు కదా, అట్లా కూడా జరుగుతూ ఉండొచ్చు. బట్ దే హ్యావ్ టు టేక్ ఆల్ ద ప్రికాషనరీ మెథడ్స్ నాట్ టు హ్యాపీన్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ హేమకుమార్ గారు, బాజీ గారు, వరలక్ష్మి గారు అండ్ కోటేశ్వర గారు. ఇదే వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.